వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. బ్యూటీ విత్ బ్రెయిన్ అనేది ఒక సామెత. ఏంటి అంటే అందమైన బ్రెయిన్ ఉండడం అనేది సక్సెస్కి కారణం అని చెప్పేసి అందరూ కూడా చెబుతూ ఉంటారు. కానీ ఈ బ్యూటీ ఉన్నటువంటి వాళ్ళు బ్రెయిన్ని పక్కన పెట్టేసి బ్యూటీ విత్ బ్లాక్మెయిల్, అలాగే బ్యూటీ విత్ ఫ్రాడ్గా మారేటటువంటి పరిస్థితులు ఈ కొంతకాలంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సినిమాల్లో వెండి తెర మీద, అలాగే బుల్లి తెర మీద, వివిధ షోస్లో రెండు చేతుల్లో సంపాదిస్తున్నటువంటి కొంతమంది బ్యూటీస్ ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో బ్లాక్మెయిలింగ్లకి, ఫ్రాడ్లకి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఎస్పెషల్లీ టాలీవుడ్లో ఇటీవల కాలంలో టాలీవుడ్లో కొంతమంది చిన్న కింది స్థాయి నటీనటులు కావచ్చు, అలాగే కొంతమంది సింగర్స్ కావచ్చు. సో ఏం చేస్తున్నారు అనేది ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రీతూ చౌదరి దగ్గర నుంచి నిన్న మొన్నటి అశూరెడ్డి వరకు జరిగినటువంటి విషయాన్ని కనుక మనం కానీ చూస్తే అసలు ఎందుకని వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. సో అందం ఉంది, అవకాశాలు ఉన్నాయి. మరి రెండు ఉన్నప్పుడు బ్లాక్మెయిలింగ్లు ఎందుకు, అలాగే జనాల మోసం చేయడం ఎందుకు, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతను పోగొట్టుకోవడం ఎందుకు? అంటే చేసేటటువంటి పనుల ద్వారా ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. రీతూ చౌదరికి సంబంధించినటువంటి విషయం మనకు తెలుసు. రీతూ చౌదరికి సంబంధించిన విషయంలో దాదాపు 700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములని అప్పట్లో ఆమె పేరు మీద రాశారని చెప్పేసి, సో కబ్జా చేశారని చెప్పేసి, ఆమె మాజీ భర్త ఇవన్నీ కూడా చేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. దాని మీద విచారణ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత కేవలం నాకు 4 కోట్లు మాత్రమే నా అకౌంట్లోకి వచ్చాయి, దానికి మాత్రమే వివరాలు చెప్పని చెప్పేసి విచారణ సంస్థలు అడిగాయని చెప్పేసి చెప్పడం, దీని ద్వారా పెద్ద ఎత్తున దుమారం రేగడం, ఆయన సబ్ రిజిస్ట్రార్తో పాటు మరికొంతమంది మీద కంప్లైంట్ చేయడం. సో ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. తర్వాత ఆ కేసుకు సంబంధించి సరే ఏదో వాళ్ళు తను ఏం చేసుకున్నారు అనేది పక్కన పెడితే, సో ఒక రకమైనటువంటి వివాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వచ్చేసి రీతూ చౌదరి తర్వాత ఇటీవల కాలంలో మనం చూసాం సింగర్ మంగ్లీకి సంబంధించి. ఆమె ఏం చేసింది, మంగ్లీ ఆమె సోదరుడు ఇద్దరు కలిసి కూడా ఒక మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటి సంస్థ ద్వారా భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసినటువంటి డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు అనేటటువంటి దాని మీద ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా సింగర్ మంగ్లీ వచ్చి మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు, తనకేం తెలియదని చెప్పారు. తన ఆవేదనంతా కూడా వెలగెక్కినటువంటి సిచ్యువేషన్. రీసెంట్గా నిన్న రాత్రి అనుకుంటాను ఆమె తమ్ముడైనటువంటి శివ చౌహాన్కి సంబంధించినటువంటి అకౌంట్లోకి 3 సార్లు 4 సార్లు డబ్బులు వచ్చాయి, నిందితుడు రమావత్ మధు దగ్గర నుంచి అని చెప్పేసి పోలీసులు గుర్తించారు. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కింద ఇప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. బయటకు వచ్చేసి అసలు నాకేం తెలియదు, కాళ్ళు ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక రకమైనటువంటి డ్రామాని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళ తమ్ముడు అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా అశూరెడ్డి, సో ఈమె అందమైనటువంటి ఒక ముద్దుగుమ్మగా అందరూ కూడా సుపరిచితురాలైనటువంటి వ్యక్తి. సో ఆమెకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా మనం చూసాం, అనేక షోస్లో ఆమె ఎలా ఉంటారు అని చెప్పేసి. సో ఆమె హైదరాబాద్ CCSలో ఆమె మీద ఒక కేసు నమోదైంది. ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి దాదాపు 9,35,00,000 రూపాయలు ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ఇప్పుడు ఆ డబ్బులు అడుగుతుంటే డబ్బులు ఇవ్వట్లేదు, పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవట్లా. ఎందుకని అంటే నిన్ను నీ మొహం కూడా చూడడం నాకు ఇష్టం లేదు, ప్రస్తుతానికి మే నెలాఖరు లోపల 1-2 కోట్లు ఇస్తాను, తర్వాత మిగతా డబ్బులు నేను ఇవ్వలేను, తర్వాత చూసుకుందాం, అది కూడా లేకపోతే నీ మీద నేను చీటింగ్ కేసు పెడతాను, నన్ను ఇబ్బంది పెట్టామని చెప్పేసి నేను నీ మీద కేసు పెడతాను అని చెప్పేసి ఒక ఆడియో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఎందుకు అందం ఉంది, అవకాశాలు ఉన్నాయి, మంచి టాలెంట్ కూడా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి పనులు చేసి ఎందుకని ఇలాంటి స్థాయికి దిగజారాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ యాంకర్ విష్ణుప్రియ ఉంది, ఆమె మీద విజయవాడ సైబర్ క్రైమ్లో కూడా కేసు నమోదైంది. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారా అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ని ఇస్తున్నారని చెప్పేసి ఆమె మీద ASF ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. సో దాని మీద కేసు కూడా నమోదైనట్టు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మీరు 350 400 కడితే జనరల్గా యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కనిపించే వీడియోలు కాకుండా సపరేట్ వీడియోలు తీసి మీకు పంపిస్తారనమాట. అంటే ఎంత దారుణం, ఎందుకు అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? సో మోసాలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటి? పెళ్లి చేసుకుంటానని చెప్పేసి డబ్బులు తీసుకోవడం ఏంటి? మైక్రో ఫైనాన్స్ పేర్లతోటి వ్యాపారాలు చేసి జనాలు ముంచడం ఏంటి? నా అద్భుతమైనటువంటి అందాలను మీకు చూపిస్తానని చెప్పేసి అభ్యంతరకరమైన కంటెంట్ పంపించి యువతను పెడదారి పట్టించేటటువంటి మార్గంలో డబ్బులు సంపాదించడం ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఎందుకని ఇలాంటి బ్యూటీస్ అంతా కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నాలకి పాల్పడుతున్నారు? సో దీని
మీద కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. సో వాళ్ళు సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వాళ్ళకి ప్రత్యేక చట్టాలు ఉండవు, వాళ్ళు సెలబ్రిటీస్ అయినంత మాత్రాన చట్టం వాళ్ళకి అనుకూలంగా ఉండదు అనేటటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇకనైనా సరే మంచి ప్రేక్షకులు మంచి అవకాశాలు ఇస్తున్నారు, మంచిగా ప్రోత్సహిస్తున్నారు, అలాగే సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి, బుల్లితెర మీద మంచి అవకాశాలు వస్తున్నాయి, అనేక షోస్ చేస్తూ ఉన్నారు, భారీగా డబ్బులు కూడా సంపాదించుకుంటూ ఉండొచ్చు బహుశా. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అతిగా ఆశపడ్డం, అంతేకాకుండా భారీ ఎత్తున ఏదో ఓవర్ నైట్లో ఎక్కువగా సంపాదించేసేయాలి అనేటటువంటి ఆలోచన రావడం. ఎందుకు ఇలాంటి పరిస్థితి? కొంతమంది అందాన్ని ఎరగాయిస్తున్నారు, మరి కొంతమంది ఏమో తమకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను ఎరగాయేసి సెలబ్రిటీ హోదాతోటి జనాల మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ప్రస్తుతానికి టాలీవుడ్లో ఇది ఒక పెద్ద గందరగోళమైనటువంటి సిచ్యువేషన్గా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. నటీనటులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటే ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో హడావుడి చేస్తున్నటువంటి ఈ బ్యాచ్ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా తయారవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి వాళ్ళకు పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాటి ఇన్సైడ్ మరో సినిమాలకు వెళ్తాం. నమస్కారం.